హాయ్ అండి. ఈ వీడియోలో మీకు బర్త్ సర్టిఫికేట్ సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఒకవేళ మీకు బర్త్ సర్టిఫికేట్ వచ్చి ఉండి ఆ బర్త్ సర్టిఫికేట్‌లో తప్పులుంటే వాటిని ఎలా సరిదిద్దుకోవాలి? ఒకవేళ అసలు బర్త్ సర్టిఫికేట్‌లో పేరు లేకపోతే ఆ పేరు ఏ విధంగా చేర్చాలి? ఒకవేళ మీకు బర్త్ సర్టిఫికేట్ వచ్చి ఉండి ఆ బర్త్ సర్టిఫికేట్ పోయినా లేకపోతే చిరిగిపోయినా దాన్ని ఏ విధంగా మనం కొత్తది పొందాలి? అలాగే బర్త్ సర్టిఫికేట్ సంబంధించి అన్ని సందేహాలు ఈ వీడియోలో మీకు క్షుణ్ణంగా వివరిస్తాను చూడండి. మొదట మీకు బర్త్ సర్టిఫికేట్ ఉండి ఆ బర్త్ సర్టిఫికేట్‌లో తప్పులుంటే దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో చూద్దాం. చూడండి, దీన్ని కరెక్షన్ ఫామ్ అని అంటారండి. పెద్దది చేస్తున్నాను చూడండి. చూడండి, ఇక్కడ మొదట మీకు అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుందండి. ఈ ఫామ్‌లో ఇది ఒకసారి ఫిల్ చేయడం ఒక నిమిషంలో చెప్తాను, ఒకసారి చూడండి. మొదట మీ యొక్క జిల్లా డిస్ట్రిక్ట్ పక్కన రాయండి. రిజిస్ట్రేషన్ యూనిట్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబరు ఇవి రెండు మీ బర్త్ సర్టిఫికేట్లో ఉంటాయి. రిజిస్ట్రేషన్ ఇయరు, బర్త్ ఇయరు కూడా బర్త్ ఇయర్ పుట్టిన సంవత్సరం, రిజిస్ట్రేషన్ ఇయర్ అంటే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంవత్సరం, అవి రెండు మీ బర్త్ సర్టిఫికేట్లో చూసి రాయండి. అలాగే జెండర్ అంటే మేలా ఫీమేలా, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ టిక్ చేయండి. తర్వాత లొకేషను మీది మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ దగ్గర, కార్పొరేషన్ అయితే కార్పొరేషన్ దగ్గర, పంచాయతీ అయితే పంచాయతీ దగ్గర టిక్ చేయండి. తర్వాత కరెక్షన్స్ రిక్వైర్డ్ అంటే ఇప్పుడు మీకు బర్త్ సర్టిఫికేట్లో ఏ తప్పుల్ని సరిదిద్దాలనుకుంటున్నారు. సపోజ్ ఇక్కడ మనకి ప్రతి దానికి ఆప్షన్ ఉంటుంది చూడండి. వెదర్ యూ వాంట్ టు అప్డేట్ చైల్డ్ నేమ్, ఒకవేళ మీ యొక్క చిల్డ్రన్ నేమ్లో తప్పు ఉందనుకోండి, ఎస్ అని టిక్ చేయండి. ఒకవేళ ఆ తప్పు కాదు, మీరు వేరే దానికి ఇప్పుడు అప్లై చేస్తుంటే అక్కడ నో అని పెట్టండి. ఒకవేళ చిల్డ్రన్ నేమ్ దగ్గరే మీరు అప్లై చేస్తున్నారనుకోండి, ఎస్ అని పెడితే కనుక కిందన చూడండి కరెక్ట్ చైల్డ్ సర్నేమ్ అంటే ఆల్రెడీ మీకు బర్త్ సర్టిఫికేట్లో తప్పు పడి ఉండొచ్చు కదా. సో ఇప్పుడు కరెక్ట్ చైల్డ్ సర్నేమ్ అంటే ఇంటి పేరు అండి. ఇంటి పేరు ఏంటో అది కరెక్ట్గా ఇక్కడ రాస్తారు. దాని పక్కన చూడండి కరెక్ట్ చైల్డ్ నేమ్, దాని పక్కన ఎక్కువ చైల్డ్ నేమ్లోనే తప్పులు ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ కరెక్ట్గా చూడండి. ఇక్కడ మీరు యాజ్ పర్ ఆధార్ కరెక్ట్గా ఎలా ఉందో దాని ప్రకారం ఇక్కడ మీరు రాస్తే సరిపోతుందండి. దాని తర్వాత నెక్స్ట్ చూడండి, వెదర్ యూ వాంట్ టు అప్డేట్ డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్లో మీకు ఒకవేళ తప్పు ఉందా బర్త్ సర్టిఫికేట్లో, ఒకవేళ ఎస్ అయితే కనుక అక్కడ మీరు కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటనేది అక్కడ మీరు మెన్షన్ చేయాలండి. నో అయితే మీరు మెన్షన్ చేయని అవసరం లేదు. నెక్స్ట్ యూ వాంట్ టు అప్డేట్ జెండర్ అంటే అందులో మేల్ కానీ ఫీమేల్ కానీ బర్త్ సర్టిఫికేట్లో తప్పు పడితే కనుక ఎస్ అని పెట్టేసి దాని పక్కన మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు టిక్ చేయండి. మీరు ఏదైతే తప్పుని సరిదిద్దాలనుకుంటున్నారో కేవలం ఆ ఆప్షన్గా మాత్రమే ఎస్ అని పెట్టాలండి. మిగతా వాటికి నో అని పెట్టుకుంటే సరిపోతుంది. వెదర్ యూ వాంట్ టు అప్డేట్ ఫాదర్ నేమ్ దగ్గర అంటే తండ్రి పేరు తప్పు పడితే అది మార్చుకోవడానికి ఎస్ అని పెట్టి కరెక్ట్ ఫాదర్ నేమ్ మొదట కరెక్ట్ ఫాదర్ సర్నేమ్ అంటే ఇంటి పేరు రాసి తర్వాత కరెక్ట్ ఫాదర్ నేమ్ ఇక్కడ రాయాలండి. తర్వాత వెదర్ యూ వాంట్ టు అప్డేట్ మదర్ నేమ్, ఒకవేళ మదర్ నేమ్లో తప్పు ఉంటే కనుక ఇక్కడ ఎస్ దగ్గర టిక్ పెట్టుకొని కరెక్ట్ మదర్ నేమ్ ఏముందో చూడండి ఇక్కడ రాశారు. కరెక్ట్ మదర్ సర్నేము, కరెక్ట్ మదర్ యొక్క నేము. నెక్స్ట్ చూడండి, వెదర్ యూ వాంట్ టు అప్డేట్ బర్త్ ప్లేస్ అంటే పుట్టిన స్థలాన్ని మార్చాలనుకుంటే కరెక్ట్ బర్త్ ప్లేస్ మార్చాలనుకుంటే ఎస్ టిక్ చేసి దాని పక్కన రాయండి. అలాగే ఒకవేళ అడ్రస్ తప్పు ఉండొచ్చండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బర్త్ సర్టిఫికేట్లో అసలు అడ్రస్ కూడా పడట్లేదు. అది మీకు చెప్తాను, ఈ వీడియో అంతా మీకు మొత్తం డీటెయిల్గా వివరిస్తాను చూడండి. ఒకవేళ మీరు ఇప్పుడు అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటే కరెక్ట్ లైన్ అంటే ఇక్కడ హౌస్ నెంబరు, అలాగే వీధి, రెండో లైన్లో వీధి, అలాగే మండలం, జిల్లా అన్ని డీటెయిల్గా మీరు 3 లైన్స్లో మెన్షన్ చేస్తే కనుక మీ యొక్క అడ్రస్ని బర్త్ సర్టిఫికేట్లో మార్చొచ్చండి. అలాగే ఇన్ఫార్మెంట్ డీటెయిల్స్ అంటే ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో వారి యొక్క పేరు, ఇన్ఫార్మెంట్ రిలేషన్ అంటే వారు ఏమవుతారు, దరఖాస్తుదారునికి ఏమవుతారు అది మెన్షన్ చేస్తారు. అలాగే వారి యొక్క అడ్రస్, దరఖాస్తుదారుని యొక్క అడ్రస్, అలాగే ఇక్కడ మొబైల్ నెంబరు, పిన్ కోడ్, పర్పస్ ఆఫ్ దిస్ సర్టిఫికేట్ అంటే స్టడీ కోసమా జాబ్ కోసమా దేనికనేది మీరు వివరంగా రాయాలండి. లాస్ట్లో అప్లికెంట్స్ సిగ్నేచర్ దరఖాస్తుదారుని యొక్క సంతకం అండి, ఇది మెన్షన్ చేస్తారు. ఆ తర్వాత ఇది సెకండ్ పేజ్ అండి. అప్లికేషన్ యొక్క మొదటి పేజ్ ఇప్పటివరకు చూసాం మనం. సెకండ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. ఐ నో శ్రీమతి ఇదంతా దరఖాస్తుదారుని డీటెయిల్స్ అండి. సన్ ఆఫ్, వైఫ్ ఆఫ్ అని చెప్పి అక్కడ వారి యొక్క స్పౌస్ పేరు ఇస్తారు అంటే భర్త భార్య పేరు, ఎవరు దరఖాస్తు చేస్తే వారి యొక్క భర్త భార్య పేరు. యాజ్ ఏ రెసిడెంట్ ఆఫ్ కాకినాడ, అదే మీరు ఎక్కడ రెసిడెంట్ అయితే అక్కడ మెన్షన్ చేయండి. ఆ తర్వాత ఈ అప్లికేషన్కి మీరు ఏమేమి జత చేయాలన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి.
చూడండి కావాల్సిన డాక్యుమెంట్స్ ఒక్కసారి చూడండి. ఇవన్నీ మనకి కావాల్సిన డాక్యుమెంట్లు అండి. ఇది మీకు ఇది అప్లికేషన్ కాబట్టి ఇదంతా మీకు ఇంగ్లీష్లో చూపిస్తుంది. మీకు క్లియర్గా అర్థం అవడం కోసం మీకు తెలుగులో నేను మెన్షన్ చేశాను. చూడండి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే ఆధార్ జిరాక్స్, అంటే ఒకవేళ పిల్లలు అయితే కనుక పిల్లల యొక్క ఆధార్ జిరాక్స్తో పాటు, అంటే ఎవరిదైతే అప్లై చేస్తున్నారో వారి ఆధార్ జిరాక్స్తో పాటు పేరెంట్ అండ్ చైల్డ్, అంటే వారి యొక్క తల్లిదండ్రుల ఆధార్ జిరాక్స్లు కూడా మనం జత చేయాలండి. అలాగే ఏ అబ్బాయిదైతే మనం మార్చాలనుకుంటున్నామో, తప్పులు సరిదిద్దాలనుకుంటున్నామో వారిది ఆధారు. అలాగే గెజిటెడ్ ఆఫీసర్స్ డిక్లరేషన్. ఇది ఏమీ లేదండి, జస్ట్ చూడండి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. చూడండి ఇక్కడ ఉంది చూసారా, గెజిటెడ్ ఆఫీసర్ డిక్లరేషన్ అంటే మీకు ఇచ్చిన అప్లికేషన్లోనే 2వ పేజీలో ఇక్కడ మీకు చూసారా, సిగ్నేచర్ ఆఫ్ ద డిక్లరెంట్ టేకెన్ మై ప్రెజెన్స్ అండ్ కంటెంట్స్ మెన్షన్డ్ బై డిక్లరెంట్స్ ఆర్ ట్రూ అండ్ కరెక్ట్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్ అని ఉంది చూసారు. ఇక్కడ గెజిటెడ్ ఆఫీసర్ అంటే గ్రీన్ ఇంక్, అంటే గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో గెజిటెడ్ డాక్టర్స్ ఉంటారండి, వారు కానీ, ఎవరైనా గ్రీన్ ఇంక్ పెన్ ఉంటే చూసారు ఎంఆర్ఓ గారు కానీ, ఇటువంటి లేదంటే హై స్కూల్ హెచ్ఎం గారు కానీ, వీరు ఎవరైనా ఇక్కడ మీరు వారితో సంతకం చేయించవచ్చండి. అయితే ఇక్కడ మీకు ఏంటంటే ఇద్దరితో చేయించాలండి, ఒకరితో సరిపోదు. ఇద్దరు గెజిటెడ్ ఆఫీసర్లో సంతకము మరియు స్టాంపు కూడా మీరు వేయించుకోవాలండి. ఇది గెజిటెడ్ ఆఫీసర్ డిక్లరేషన్ అంటే ఆ అప్లికేషన్లోనే మీరు అక్కడ చేస్తే సరిపోతుంది. దాని తర్వాత నోటరీ అండి, అంటే మీరు ఇప్పుడు ఏ తప్పునైతే సరిదిద్దాలనుకుంటున్నారో దానికి సంబంధించి మీరు దగ్గరలోని నోటరీ చేసేవాళ్ళు ఉంటారు కదండి, వారి దగ్గరికి వెళ్ళి అందులో ఆల్రెడీ మీకు సర్టిఫికెట్లో ఏ విధంగా ఉంది, మీరు ఇప్పుడు దాన్ని ఏ విధంగా సరిదిద్దాలనుకుంటున్నారు, అవి రెండు కూడా ఇక్కడ చూడండి నోటరీలో చూపిస్తున్నాను, ఆ విధంగా మీరు మెన్షన్ చేస్తారండి. వాళ్ళు అంతా చేసి నోటరీ అంతా తయారు చేసి ఈ విధంగా మీకు చూడండి ఫోటోలో చూపిస్తున్నాను, ఈ విధంగా నోటరీ ఉంటుందండి, నోటరీ యొక్క ఫార్మేటు. అలాగే మీకు జత చేయవలసింది ఒరిజినల్ బర్త్ సర్టిఫికేట్ అండి. ఎందుకంటే ఈ బర్త్ సర్టిఫికేట్ మీరు జత చేస్తేనే మీకు కరెక్ట్ చేసిన బర్త్ సర్టిఫికేట్ ప్రింట్ మీకు అంతా అప్రూవ్ తర్వాత వస్తుంది. నెక్స్ట్ రైస్ కార్డు ఉంటే రైస్ కార్డ్ జిరాక్స్ పెట్టండి, లేదంటే కనుక ఓటర్ ఐడి జిరాక్స్ కూడా పెట్టండి. అలాగే చిల్డ్రన్ యొక్క స్టడీ సర్టిఫికేట్ ఒరిజినల్ తీసుకోండి స్కూల్ నుంచి. అలాగే 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ అండి, ఇది కూడా జిరాక్స్ పెట్టండి. వీటితో పాటు ఇంకా మీ దగ్గర ఎడిషనల్ ప్రూఫ్స్ ఏమన్నా ఉంటే అవన్నీ పెట్టుకుంటే మంచిదండి. ఎన్ని ప్రూఫ్స్ మనకి ఎడిషనల్గా ఉంటే అంత త్వరగా మనకి సర్టిఫికేట్ అప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం చెప్పింది, ఒకవేళ బర్త్ సర్టిఫికేట్లో తప్పులు ఉంటే వాటిని ఇవన్నీ జడ్జ్ చేస్తారు కదా, ఇవన్నీ తీసుకెళ్ళి మీరు గ్రామాల్లో అయితే డిజిటల్ అసిస్టెంట్ గారిని, పట్టణాల్లో అయితే ఈడిపిఎస్ గారిని కలిస్తే వారు మీకు ఆన్లైన్లో అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత అది సంబంధిత బర్త్ రిజిస్టర్ అంటారండి, అంటే జనన మరణ రిజిస్టర్ ఉంటారు కదండి, ఆయన లాగిన్కి వెళ్తుంది. ఇక్కడ సచివాలయంలో మీరు అప్లై చేయగానే ఆయన ఓకే చేస్తే అక్కడి నుంచి తిరిగి మీకు సర్టిఫికెట్ సచివాలయం వారి యొక్క లాగిన్లోకి వస్తుంది. వారు రాగానే మీకు ప్రింట్ తీసి సర్టిఫికెట్ కరెక్టెడ్, అంటే తప్పు సరిదిద్దిన బర్త్ సర్టిఫికెట్ మీకు ప్రింట్ ఇస్తారండి. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది, మీ దగ్గర సర్టిఫికెట్ ఉండి ఆ సర్టిఫికెట్లో తప్పులు ఉంటే చెప్పండి. అసలు సర్టిఫికెట్లో మొత్తానికి పేరే లేకుండా కూడా సర్టిఫికెట్స్ వచ్చినాయండి కొన్ని. సపోజ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ చూడండి, ఈ బర్త్ సర్టిఫికెట్లో నేమ్ అని ఉండి దాని పక్కన అసలు పేరు కూడా కనిపించట్లేదు మీకు, జస్ట్ ఇలా డాష్ పెట్టేస్తుంది చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుందండి. ఇదేంటంటే చాలా సర్టిఫికెట్స్లో ఇది కూడా గమనించడం జరిగింది. ఇలా ఒకవేళ పేరు లేకపోతే మీరు చేయాల్సింది దీనికి కరెక్షన్ అప్లికేషన్ పెట్టకూడదండి, ఇది కరెక్షన్లోకి రాదు. దీనికైతే కనుక మీరు తీసుకోవాల్సింది నేమ్ ఇన్క్లూజన్ అంటారండి, అంటే పేరు లేకపోతే నేమ్ ఇన్క్లూజన్ అంటే నేమ్ చేర్చడం అనమాట. దీనికి సంబంధించి మీరు ఏమేమి కావాలంటే చూడండి, దీనికి అప్లికేషన్ ఫార్మేట్ ఈ విధంగా ఉంటుందండి. చూసారా, ఇక్కడ మీరు ఫస్ట్ అంటే ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో వారి యొక్క పేరు, అలాగే సన్ ఆఫ్ అని వారి యొక్క తండ్రి పేరు, వారి వయస్సు, వర్కింగ్ ఏజ్ అని, వారి వృత్తి, రిసైడింగ్ ఎట్ హెచ్ నెంబర్ అంటే డోర్ నెంబర్ వేస్తారు, వీధి రాస్తారు. అలాగే ఐ డిక్లేర్ దట్, ఇక్కడ దరఖాస్తుదారు మైసెల్ఫ్ సొంతంగా వారే దరఖాస్తు చేస్తున్నారు కాబట్టి మైసెల్ఫ్ అని రాశారు. అలాగే డెలివర్డ్ మేల్ చైల్డ్ అంటే ఇక్కడ వారి యొక్క తల్లి రాస్తున్నారు, ఐ డెలివర్డ్ మేల్ చైల్డ్ ఇన్ కాకినాడ ఆన్ డేట్ ఆఫ్ బర్త్ అన్న దగ్గర వారి పుట్టిన తేదీని
దరఖాస్తుదారు అంటే ఏ పిల్లాడిదైతే మనం అప్లై చేస్తున్నామో అతని యొక్క పుట్టిన తేదీని ఇక్కడ మెన్షన్ చేస్తామండి. చేసిన తర్వాత చూడండి, నేమ్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ యూనిట్ చూసారా, ఇక్కడ రిజిస్ట్రేషన్ యూనిట్ 53301 అనేది మీకు బర్త్ సర్టిఫికేట్లో ఉంటాయండి ఈ వివరాలన్నీ. అలాగే రిజిస్ట్రేషన్ ఇయర్ కూడా బర్త్ సర్టిఫికేట్లో ఉంటుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా అందులోనే ఉంటుంది, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కూడా బర్త్ సర్టిఫికేట్లో మీకు ఉంటుంది. చూడండి, డేట్ ఆఫ్ బర్త్ కూడా అందులోనే ఉంటుంది. నేమ్ ఆఫ్ మదర్ వారి తల్లి పేరు రాస్తారు, నేమ్ ఆఫ్ ఫాదర్ తండ్రి పేరు, నేమ్ ఆఫ్ చైల్డ్ టు బీ ఇన్క్లూడెడ్ ఇది జాగ్రత్తగా రాయాలండి. నేమ్ ఆఫ్ చైల్డ్ టు బీ ఇన్క్లూడెడ్ అంటే మనం పెడుతున్న అప్లికేషన్ ఇదే కదండి. ఇప్పుడు ఆ సర్టిఫికేట్లో ఏ పిల్లాడి పేరు రావాలనుకుంటున్నారో ఆ పిల్లాడి పేరు కరెక్ట్గా ఆధార్ ప్రకారం రాసుకోండి. సెక్స్ అంటే మేలా ఫీమేలా రాస్తారు. నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద అప్లికెంట్ చిరునామా ఇక్కడ రాస్తామండి. నెక్స్ట్ రిలేషన్ విత్ ద చైల్డ్ అంటే చైల్డ్కి ఈ దరఖాస్తుదారు ఏమవుతారు, మదర్ అవుతారా ఫాదర్ అవుతారా అది మెన్షన్ చేస్తారు. ఇక్కడ వీటితో పాటు ఈ అప్లికేషన్తో పాటు మీరు జడ్జ్ చేయవలసినవి ఏంటంటే ఒరిజినల్ బర్త్ సర్టిఫికేట్ అండి. ఇప్పుడు పేరు లేకుండా ఉన్న సర్టిఫికేట్ ఏదైతే మీ దగ్గర ఉందో ఆ బర్త్ సర్టిఫికేట్, పిల్లాడి యొక్క ఆధార్ జిరాక్స్తో పాటు తల్లిదండ్రుల ఆధార్ జిరాక్స్లు, రైస్ కార్డ్ జిరాక్స్, స్టడీ సర్టిఫికేట్ ఒరిజినల్ తీసుకోండి స్కూల్ నుంచి, నోటరీ ఆర్ అఫిడవిట్ ఇది మీకు చెప్పాను కదా ఆల్రెడీ, 10th మార్క్స్ లిస్ట్ జిరాక్స్ ఇవి అన్నీ తీసుకెళ్ళి మీ దగ్గరలోని డిజిటల్ అసిస్టెంట్ గారిని కానీ లేదంటే పట్టణాల్లో అయితే ఈడిపిఎస్ గారిని కానీ కలిస్తే ఆయన అప్లై చేస్తారు. సేమ్ ఇందాక మనం చెప్పుకున్నట్టే అది అప్రూవ్ అయితే కనుక మీకు సంబంధిత సచివాలయానికి తిరిగి సర్టిఫికేట్ వస్తుందండి. అది మీరు ప్రింట్ తీసుకుంటారు. ఇప్పటి వరకు మీకు 2 రకాలు చెప్పాను కదండి. మొదటి ఏంటంటే బర్త్ సర్టిఫికేట్లో తప్పులు ఉంటే మీరు ఏ విధంగా చేయాలి, అసలు బర్త్ సర్టిఫికేట్లో పేరే లేకపోతే మీరు ఏ విధంగా చేసుకోవాలి, ఇవి 2 చెప్పాను కదా. ఇప్పుడు మీరు తర్వాత మీకు నేను చూపిస్తున్నది బర్త్ సర్టిఫికేట్ పోయిందనుకోండి, అసలు మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నారు లేదు ఇప్పుడు పోయింది, ఇది ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్ బర్త్కే కాదండి డెత్కి కూడా మీకు అప్లై అవుతుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీరు బర్త్ సర్టిఫికేట్ ఆన్లైన్ చేయించారు కానీ కొన్ని ఏంటంటే హై సెక్యూరిటీ మీద ఇవ్వకుండా జస్ట్ ఏదో పేపర్ ఫార్మేట్లు ఇచ్చేస్తారండి, అవి చెల్లుబాటు అవ్వవు. సో అసలు మీ బర్త్ సర్టిఫికేట్ ఆన్లైన్లో ఉందా లేదా, లేదంటే ఆల్రెడీ పోయిన బర్త్ సర్టిఫికేట్ని మీరు ఏ విధంగా దాని డీటెయిల్స్ తెలుసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారా సైటు, అది UBDMIS అని చెప్పి ఉంటుందండి. మీరు గూగుల్లో UBDMIS అంటారు. మీకు కావాలంటే కింద కామెంట్స్లో లింక్ ఇస్తాను చూడండి. అది మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి మీకు సైటు. ఇక్కడ మొదట టాప్లో చూడండి రిజిస్ట్రేషన్ యూనిట్ అని కనిపిస్తుంది చూసారా, దాని కిందన సెలెక్ట్ అని ఉంది కదా, సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక మీకు చూపిస్తాను చూడండి ఏ విధంగా ఓపెన్ అవుతుంది అనేది. ఇలా వస్తాయండి. అందు మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పంచాయతీలు వస్తాయండి, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ప్రతి ఒక్కటి వస్తుందండి. ఇక్కడ మీరు ఏ అంటే పుట్టినది ఏ స్థలం అయితే ఆ పంచాయతీ అయితే పంచాయతీ, మున్సిపాలిటీ లేదంటే ఏ కార్పొరేషన్ అయితే ఆ కార్పొరేషన్ సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనం మెయిన్ సెలెక్ట్ చేసుకోవాల్సింది మీ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబరు, హాస్పిటల్ నేము, రిజిస్ట్రేషన్ ఇయరు ఇవన్నీ ఉంటే అవన్నీ ఫిల్ చేయండి. ఒకవేళ లేవనుకోండి నో ప్రాబ్లం. ఇక్కడ రెడ్ కలర్ సింబల్స్ ఉన్నాయి చూసారా, అవి మాత్రం కంపల్సరీ మీరు మెన్షన్ చేయాలి. మంత్ ఆర్ ఇయర్ ఆఫ్ బర్త్ అన్న దగ్గర ఏ సంవత్సరంలో పుట్టారు, ఏ నెలలో పుట్టారు అది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే ఇక్కడ మేలా ఫీమేలా అన్నది ఖచ్చితంగా సెట్ చేసుకోవాలండి. మేల్ అయితే మేల్ దగ్గర టిక్ చేయండి, ఫీమేల్ అయితే ఫీమేల్ టిక్ చేయండి. అలాగే ఇక్కడ ఇంకొన్ని ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ ద చైల్డ్, నేమ్ ఆఫ్ ద ఫాదరు మొత్తం పూర్తిగా రాయనవసరం లేదండి. జస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ 4 letters ఆర్ 5 letters ఇచ్చి చూడండి వచ్చేస్తుంది. అలాగే నేమ్ ఆఫ్ ద చైల్డ్ దగ్గర అలాగే చేయండి. నేమ్ ఆఫ్ ద ఫాదర్ దగ్గర కూడా ఫస్ట్ 4 letters ఇస్తే సరిపోతుందండి. నేమ్ ఆఫ్ ద ఫాదర్ దగ్గర రెడ్ మార్క్ ఉంది కాబట్టి నేమ్ ఆఫ్ ద చైల్డ్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేమ్ ఆఫ్ ద ఫాదర్ దగ్గర మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఈ సైట్ కిందకు వస్తే లాస్ట్లో మీకు సబ్మిట్ అని ఒక బటన్ ఉంటుందండి. అది సబ్మిట్ చేయగానే మీకు ఎగ్జాక్ట్గా మీ యొక్క బర్త్ సంబంధించిన రిజిస్ట్రేషన్ ఇయరు, అలాగే ఎక్కడ ఏ సర్కిల్లో రిజిస్టర్ అయింది ఆ డీటెయిల్స్, అలాగే ఏ డేట్లో రిజిస్టర్ చేశారు, అలాగే ఎక్కడ రిజిస్టర్ చేశారు, ఏ పేరు ఎలా ఉంది, ప్రతి ఒక్కటి మీకు డిస్ప్లే అవుతుందండి. అప్పుడు దాన్ని బట్టి మీరు ఆ డీటెయిల్స్ తీసుకెళ్ళి సచివాలయంలో ఇస్తే మీకు కొత్త సర్టిఫికేట్ ప్రింట్ తీసుకోవచ్చు. లేదంటే కనుక అందులో ఏమైనా తప్పులు ఉంటే మీరు ఇప్పుడే చూసుకొని నేను పైన వీడియోలో చెప్పిన విధంగా సరిదిద్దుకోవచ్చండి. నెక్స్ట్ మీకు సంబంధించి ఇంతగా సపోర్ట్ చేస్తాను ప్రతి విషయంలోని. మీరు కూడా నాకు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయమని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.